నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు 2026 సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పండి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వాళ్ళ యొక్క గ్రహ గమనగతులన్నీ కూడా మనం చూసుకునేటట్టయితే జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా ఈ ప్రతి నెలలో మనం రాశి ఫలితాలు చూసుకున్నట్టుగానే రాశి ఫలితాలు చూసుకోవచ్చు. అందరూ తెలుసుకోవచ్చు. ఉగాది ప్రామాణికమైనా కూడా వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రతి నెలలో కూడా మనం రాశి ఫలితాలు చూసుకుంటాం. ఆ రాశి ఫలితాలను చూసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అయితే ఇక్కడ ఏదైతే గురువు సంవత్సర కాలం ఉండటం, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 నెలలు, రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటారు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలంటారు యాక్చువల్‌గా. బర్త్ చార్ట్ అనేది కాదు. బర్త్ చార్ట్‌లో ఉండే విశేషమైన అంటే బర్త్ చార్ట్ 80% శాసిస్తుంది. గోచారం ఎప్పుడు కూడా 20% శాసిస్తుంది. కానీ ఈ 2026లో ఏ విధంగా ఉండబోతుంది? మిథున రాశి వాళ్ళకి మనం చూసుకునేటట్టయితే ఇక్కడ జూన్ 2వ తారీఖు వరకు గురువు ఆయన మిథున రాశిలో ఉండటం, తన సొంత రాశి అని కాదు, రాశిలో ఉండటం జరుగుతుంది. మిథున రాశి వాళ్ళకి ఆ గురువు జన్మంలో ఉండటం వల్ల ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా జాగ్రత్త ఉండాలి. ఎప్పటివరకు? జూన్ 2 వరకు. జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేయటం వల్ల ఆకస్మికంగా ధనలాభం, మొండి బాకీలు, సంతానం లేని వారికి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు. సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. టోటల్‌గా జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేయటం వల్ల అన్నీ కూడా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల, డెవలప్మెంటు, వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంది. హ్మ్. అయితే మళ్ళీ మనం ఏదైతే మళ్ళీ అక్టోబర్ 31 నుంచి ఏదైతే మారుతుందో ఆ గురువు సింహరాశిలోకి సంచారం చేయటం, అతిచారంతో చేయటం, మళ్ళీ డిసెంబరు 18వ తారీఖున వక్రస్థితిలోకి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా వీళ్ళకి గురుబలం ఎప్పుడుంది, జూపిటర్ ప్లానెట్ యొక్క ఎఫెక్ట్ అనేది, గుడ్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడుంది అనంటే జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు బాగుంటుంది. తర్వాత అతిచారంతో ముందుకు వెళ్తారు. మళ్ళీ వక్రస్థితిలోకి రాగానే బాగుంటుంది. ఎప్పుడంటే డిసెంబర్ 18 నుంచి మళ్ళీ బాగుంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా కొంత లావాదేవీలు అనేవి బాగుంటాయి. మిశ్రమైన ఫలితాలు ఎక్కువొస్తాయి. కాబట్టి ఇక్కడ శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. శని వల్ల అంటే మిథున రాశి వాళ్ళకి అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ బాగుంటుంది. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టొచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత శని యొక్క ప్రభావాన్ని చూస్తే శని దశమ స్థానంలో ఉంటాడు. అంటే అష్టమాధిపతి, భాగ్యాధిపతి అయిన శని దశమ స్థానంలో ఉండటం వల్ల జూలై 25 వరకు ఉంటారు. తర్వాత మళ్ళీ వక్రస్థితిలోకి వస్తాడు. వక్రస్థితిలోకి రావటం వల్ల బాగుంటుంది. జూలై 25వ తారీఖు వరకు వీళ్ళు శని యొక్క ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే ఉద్యోగ భద్రత అవసరం. స్థానచలనం జరుగుతుంది. అక్కడ ఇమడలేక మళ్ళీ వేరే చోటకి వెళ్దాం, ఉన్న స్థలానికి వెళ్దామని ఆలోచన చేస్తుంటారు. అలాంటి విషయాలు ఆలోచన చేయకూడదు. ఎందుకంటే చాలామందికి కూడా ఈ మధ్య కాలంలో ఏందంటే అలవాటు పడిపోతుంటారు. తన ఊరు, తన ప్రాంతం, తనకి సంబంధించిన ఊర్లోనే ఉండాలి, తన విలేజ్‌లోనే ఉండాలి, తన హోమ్ టౌన్‌లో ఉండాలని ఆలోచన చేయకూడదు. మారాలి. ఎక్కడ మనిషి బతుకుతాడో, ఎక్కడ పుట్టింటాడు. ఈ జన్మలో ఇక్కడ పుట్టి హైదరాబాద్‌లో పుట్టాడు. నెక్స్ట్ జన్మలో యూఎస్‌లో పుట్టొచ్చు, ఫ్లోరిడాలో పుట్టొచ్చు. అది ప స్పెసిఫిక్‌గా ఈ ఊరు అని చెప్పడానికి ప్రపంచంలో లేదు. ఏదో ఈ సంవత్సరం పుట్టాము, ఈ 60 ఏళ్ళు ఆ ఊరు మాది. ఆ హోమ్ టౌన్ మనది. నెక్స్ట్ జన్మలో, పోయిన జన్మలో ఆ ఊరు కాకపోవచ్చు. ఏది అని మెజర్‌మెంట్ వేయటానికి వీల్లేదు. అందువల్ల వీళ్ళు ఉద్యోగస్తులు ఏ ఊరు మారినా కూడా ప్రశాంతంగా ఉండటం ఇంపార్టెంట్ ఇక్కడ. నేను అక్కడే ఉండాలి, ఆ వాతావరణానికి అలవాటు పడ్డాననేది కాదు. మార్పు అనేది మనసులో మార్పు జరగాలి. మనసులో మార్పు జరగటం కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ. అందువల్ల వీళ్ళు ఏం ఆలోచన చేయక్కల అక్కడక్కడ ఉద్యోగాన్ని చేసుకోవడం చాలా మంచిది. దాని తర్వాత ఈ రాశి వాళ్ళకొచ్చేటప్పటికల్లా కేతువు యొక్క బలం. తృతీయంలో కేతువు ఉన్నాడు. డిసెంబర్ 6 వరకు కూడా చాలా బాగుంటుంది. జ్ఞానం కలుగుతుంది. పిత్రార్జితం కలిసి రావటం, డబ్బులు, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఏదైతే కోర్టు సమస్యలు అవన్నీ కూడా విముక్తులు కావటం ఒకటి, కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి కానీ, అలానే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ, ల్యాండ్ రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. అలానే రాహు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే వీళ్ళకి రాహు కుంభరాశిలో అష్టమ స్థానంలో ఉండటం,
తర్వాత మళ్ళీ సప్తమంలో రావటం వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అంటే భయాందోళన చెందాల్సినప్పుడు వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. యాక్సిడెంట్స్ కాకుండా. అలా శని వల్ల కూడా ఏ ప్రమాదాలు జరగకుండా చూసుకొని ముందుకు వెళ్ళాలి. అని రవి యొక్క బలం వల్ల ఉద్యోగంలో స్థానచలనం, ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరం. బుధుడి యొక్క ప్రభావం వల్ల వ్యాపార రంగంలో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులనేవి కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంటు. కొన్ని ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని, అలానే ఓం నమస్య పంచాక్షరిని, దాని తర్వాత వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా పాటించాల్సింది మానసికంగా ఆందోళన ఉండకుండా ఉండటానికి దదీశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శిశినం సోమం శంభుర్మకుట భూషణం అనే మంత్రాన్ని చదవటం ఒకటి, బియ్యాన్ని దానం చేయటం ఒకటి, సోమవారం రోజున శివాలయం ప్రదర్శన చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 2026లో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.